శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం 21వ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు 15/11/25 తాపీ ధర్మారావు గారితో మధురవాణి ఇంటర్వ్యూ చేస్తారు. అడుగుతాం తమాషా ఆయన్ని, అయ్యా అన్నట్టు మీ ప్రేయసి ఎవరు అని. ఉండు చెప్పని, తీరా పుస్తకం వచ్చయ్యాక తర్వాత చూస్తే ఏముంది, నా బదులు లా పడ్డది. ప్రళయం అయ్యింది. ప్రెస్ వాళ్ళని నిలదీసి అడగలేదా మీరు అన్నారు. అయ్యో అడిగా, అడకే క్షమించండి, ఆ పద్యాలలో మీరు వర్ణించిన దురవస్థ అంతా ప్రణయానికంటే ప్రళయానికి బాగా సరిపోతుంది కదా అన్నాడు ఆ కంపోజిటర్. దీనికని రాస్తే దానికి సరిపోతే మీరు భావకవిత్వానికి పనికిరారని తేలిపోలేదా? నవ్వు. ఆ రోజుల్లో కొందరు భావకులు మా కవిత్వం ఒక 25 ఏళ్ల దాకా మీకు బోధపడదు రండి అని కొంత అహంభావంతో చెప్పేవారు. వీళ్ళంతా ఒకరు వ్రాసిన భావగీతాన్ని మరొకరు ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసిస్తూ ఉండే. ఇదంతా మాకు దుస్సహంగా ఉండే. అది ఆనాటి మా అభిప్రాయం. అది సమర్థనీయం కాకపోవచ్చు. కొత్త కవిత్వం ఒక ఉప్పెనలా వచ్చి పడ్డప్పుడు పాత కొంత తుడిచిపెట్టుకుపోతుంది సగా. దానిలో కొంత మంచి ఉన్నా అది కూడా నష్టపోతుందని మా గురువు గిరీశం గారు అన్నారు. చెబితే చెప్పాడు, ఏదేమైనా నేటి కవులు ఒక పూర్వ కవీశ్వరుడినైనా బాగా అర్థం చేసుకొని పఠిస్తే బాగుంటుంది. ముద్దుకృష్ణ గారి వైతాళికులు చూశారా? చూడకే ఆయన నేను చెప్పిన వెనకటి సంగతి. భావ కవిత్వం తర్వాత అభ్యుదయ కవిత్వం, శ్రీశ్రీ ఆ వెలువెంట వచన కవిత్వం పొందుతి చాలా దూరం వెళ్ళి భావ కవిత్వం అది ఎలా వచ్చిందో అలా మాయమైపోయింది. విచిత్రంగా ఏమైనా 1890 గొప్ప సాహిత్య పురుషుల్ని ప్రభవించింది. అది అపూర్వమైన కాలమని గిరీశం చెప్తూ ఉండేవారు. అన్నిటికీ వీడొకరు ప్రమాణం. నీకు పూటకోళ్ళమ్మ ఏం చేస్తుంది, యంగ్ విడోస్ని ఇద్దరిని చారదీసి విజయనగర గంట స్తంభం దగ్గర శాసు గారి ప్రెస్ ప్రక్కన భోజన హోటల్ నడిపి చాగంటి సోమయాజు కాలేజీ కుర్రాళ్ల జోరక్కడే. రామప్ప పంతులు ఇప్పుడేం చేస్తున్నాడు? లుబ్ధావధానులు పోయాక మీనాక్షి రిచ్ విడో అయింది. మీనాక్షి పంచన చేరి కాలక్షేపం చేస్తున్నాడు. నన్ను చూస్తే మహా బెదురు. పూటకోళ్ళమ్మకి సలహాలిస్తూ ఉంటాడు. అప్పారావు గారు పోయినా వీళ్ళంతా చిరంజీవులే అన్నాడు ఆయన తాపి. ఆంధ్ర తేజంబు గలది ఈ అవనినింక సంధియంబయ్య అని ఎందుకు రాశారు? ఇప్పుడు ఆంధ్రుడే ప్రధానమంత్రి కదా. పివి నగర ఆంజనేయంలో అప్పుడు అలా రాశారు. తర్వాత ఏదో మహాపాపం చేసిన ఫీలయ్య. దోషమూనెను మదికిద దోసిదెడిద ఆంధ్రతేజంబు వందనం బందికొల్ అని 1923లో రాసి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రకటి. సహాయ నిరాకరణ ఉద్యమంలో కాదు, స్వాతంత్ర ఉద్యమంలో కాదు, యావత్ భారత వర్షంలో ఆంధ్రులదే పైచేయి. గాంధీజీ నియమాలు తూచా తప్పక పాటించి ఎటువంటి త్యాగానికైనా తెగించింది మనవాళ్లే. రాజులు పోదురు రాజ్యములు పోవు, కలకాలముండును కార్యమొకటి అని నా పూల తోట ఈ నా జన్మభూమి అని రాసింది మీరేనా? మీకెలా తెలిసిందమ్మా ఇవన్నీ? ద్విపదలు వృత్తమాదిక కొన్నాళ్ళకి విసిగెత్తించక తప్పవని మధుర. అందుకే అభ్యుదయ కవులు తర్వాత తరం వాడు మాత్రా ఛందస్సుల్ని పట్టుక మీరేం తక్కువ తిన్నారా అని ఒక పద్యం చదువు. తొలి మీ చూపులు మాటలు గుణము సంతోషంబుతో చూసి నాకు లభించుంగద ఇవ్వి సర్వమని కోర్కుందీగలై సాగి ఓలల నూడాడితే ఇప్పుడు అవ్విగని వాళ్ళ వ్యాప్తిపై మానికోజ్వల యానంబున సంచరించు పరితోష వ్యోమ మార్గంబుల అన్నారుగా శాఖభాష భేటీ.
కావలసినంత శృంగారం దాంపత్య జీవితంలో ఉంది అంటానికి లేదనుకొని పై చూపులకు పోనక్కర్లేదు. దాంపత్యం శృంగారం అని రాశ. మీ టీచర్ గుణం ఎక్కడా పోనిచ్చుకోలే, అంటే టీచర్ లక్షణం కాదు. పెళ్లి గురించి రీసెర్చ్ చేశారనుకుంటా. ఈ మధ్య వెంకటేశం చేతిలో పెళ్ళి దాని పుట్టు పూర్వతరాలు అనే పుస్తకం చూశా. ఇదెందుకు, శుభ్రంగా పెళ్లి చేసుకోమని చెప్పా. అలా చెప్పకు. వాళ్ళు మన ఆచారాలు వ్యవహారాలు ఏది ఎందుకు వచ్చిందో అన్నీ తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటే గుడ్డి నమ్మకాలు లేకుండా హాయిగా ఉంటారని నా. ఎలా పెళ్ళాడినా కాపురం ప్రధానం కదా. పూర్వం పెళ్ళాడడం, కలయడం, పిల్లలు పుట్టడం ఇవన్నీ క్రమంగా జరుగుతాయి. తెలియ చేసుకొని వేరనుకొని ఆలోచించేవాడు. పెళ్ళెందుకు, పెళ్ళంటే ఏమిటి అని చదివి ఆలోచించి పుస్తకం రాదు. జత కట్టడం ప్రకృతి పని, పెళ్ళి అన్నది మన పని. పూర్వం కామవాంఛ కలిగినప్పుడే జత కూడటమే సహజ కార్యం. అవన్నీ మాకెందుకు చెబుతారు, కావలిస్తే కొనుక్కు చదువుకుంటాం. స్టాలిన్ భక్తుల గురించి, మాబో భక్తుల గురించి చెప్పండి వింటాం. కమ్యూనిస్టు పార్టీకి చెందిన స్టాలిన్ భక్తులుంటే ఉండొచ్చు, మావో భక్తులు మరికొందరు ఉంటే ఉండొచ్చు. మన సంస్కృతిని, మన మతాన్ని, మన చదువుని గౌరవించేవారు లేనే లేరంటావా? ఎవరైనా ఉన్నారేమో, కానీ కమ్యూనిస్టులు మాత్రం వాడు కాదు. నీకు వాళ్ళంటే ఎందుకంత కోపం? వారు ఎవరిని బలపరిస్తే వారు క్షీణించి ప్రాణ అవశిష్టులైపోతున్నారు. నవ్వు అంటే నవ్వకుండా చెప్పైనా నవ్వు. కమ్యూనిస్టులు తెలుగుదేశాన్ని బలపరిచారు, అది 2 ముక్కలు. వాళ్ళు మాత్రం గట్టిగా అలాగే. నువ్వు కాంగ్రెసా? కాదు, నేను మీరెటుంటే అటు, మీకు మేలు అంత. మీకు నాకులా మీరా సంగతే తెలుసుకో, మీ సంగతి ఏమిటో తెలుసుకోవాలని నన్ను పాడు చేసింది కూడా అదే. దేవాలయం మీద బూతు బొమ్మలెందుకు, అలా పుట్టిందే. ఈ పరిశోధనలో 15 ఏళ్ళు గడిచి ఈ విషయాల గురించి కొన్ని జొన్న కర్రలలో, కొన్ని కొండెకాడులలో, ఓనమాలలో, తాకీలలో వ్రాస్తూ ఉండేవా. చెప్పబోయేది కవుటుగా ఉన్న వద్దన్న మిత్రులు నా చేత రాయించారు ఈ పుస్తకం. దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు అనే పుస్తకమా? ప్రజామిత్ర పత్రికలో వారం వారం పడిన ఈ వ్యాసాలకు ఆంధ్ర పాఠకుడు చూపించిన ఆదరం ఉందే అపారం. ఆ రోజుల్లో నేను చదివి తిట్టుకున్న గిరీశం గారు తెచ్చేవాడు తాతాజీ రచన. దేవుడంటే ఆ రోజుల్లో వాళ్లకున్న అభిప్రాయాన్ని బట్టి సంగమ సమర్పణ ఒక మహాపవిత్రమైన కార్యం. అందుకు దేవాలయాలు మూల స్థానాలు. అదే వాళ్లకు ముఖ్యమైన పనిగా ముందు కర్మ. అదేం డ్యూటీ లేనట్టు సంగమ బుద్ధికి ఉద్రేకం కలిగించే విషయాలని దేవాలయానికి ముఖ్యమైన అంగాలయ్యాయి. కోవిల రతికళా మందిరాలయ్యాయి. బూతులు బొమ్మలతో, గుడి చేటలతో, నపుంసక పండితులతో నిత్య సంగమాల కేలీ మందిరాలు. మరి చెప్పకండి బాబోయ్, పూటకోళ్ళమ్మ వింటే చీపురు కట్ట తిరగాయి. మన దేశంలో కేవలం నిర్గుణ బ్రహ్మోపాసన నుంచి ఉచ్చిష్ట గణపతి ఉపాసన వరకు అన్ని రకాలు, నరబలి మొదలు ఆత్మ బలిదానం వరకు అన్ని లెవెల్స్ కీడు తీయడం, సంతానం కోసం కోవెల్లో 3 రాత్రులు నిద్ర చెయ్యడం లాంటి ఆచారాలు. ఇటువంటి వాటన్నిటినీ చారిత్రక దృష్టితో చూడాలి. ఇప్పటి మనస్తత్వంతో అప్పటి సంగతిని చూసి కంగారు పడకూడదంటారు తాతాజీ. అన్నిటిలో పాత సూత్రాలు కొత్త జీవం ఢీకొంటూ సూత్రాలను జీవితంలో మేళవించడం మంచి. ఆ సమన్వయమే ఉంటే అన్నీ చక్కబడతాయి అంటారు. అన్నట్టు చెయ్యి తొడ కింద పెట్టి ప్రమాణం చెయ్యటమేమిటి? అదా అంటే గోప్యాంగం, దేవతా విగ్రహాన్ని ముట్టుకొని చెబుతున్నాను అని తల్లి తోడు, అక్క తోడు అంటారు. అది అంతేనా? అదే
గోప్యాంగ సంపర్కమే కనిపిస్తుంది. ఎదటి వారిని కట్టడి చెయ్యాలని మనవాడు నన్ను చంపుకు తిన్నట్టే అని కొట్టేస్తూ మన కోర్టుల్లో ఇంకా దేవుడి మీద ప్రమాణాలు చేయిస్తూ ఉంటారు కదా. అవసరమా? కోట సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఆ ప్రమాణమే చేస్తారు. అంటే ప్రమాణం మీద గౌరవ భావం అంతరించినట్లే కదా. దేవుణ్ణి కోర్టులోకి రప్పించడం ఎందుకు? ఆ ఆచారం ఇప్పుడు నిరుపయోగం అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి జుట్టు ఇవ్వడం అసలు ఎలా వచ్చి? పండగ నాడు పాత ముగుడేనా అని ఒక ఆవిడ రవికల పండగలలో విచారించింది. పూర్వం వ్యభిచారం తెచ్చిపోయి సాగేది. వ్యభిచారం ఇష్టం లేనివాడు తల వెంట్రుకలు సమర్పిస్తే చాలని ఓ చక్రవర్తి రూల్ పాస్ చేసి, అవమాన పడకండి, శిక్ష అనండి, వెంట్రుకలను ఇవ్వడం ఆచారమే. రాను రాను వ్యభిచారం పోయి జుత్తు ఇవ్వడంలో తీరింది ఆరా. ఒకప్పుడు స్త్రీకి ఒక భర్త అన్న రూలు లేదని చెబుతోంది. అప్పటి దృష్టి వేరు, అప్పటి వ్యవహారాలు అదే రైట్ అని తప్పని ఎలా చెప్పగలం? పండితులు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదని తాతాజీ. తమకు చుట్ట ఎలా అలవాటైందో తెలుసుకోవచ్చా? పర్లాకిమిడిలో నాకు ఈ చుట్ట కాల్చడం అలవాటు. ఒక బొబ్బిలి విద్యార్థి కాన్స్టిపేషన్ మందుగా చుట్ట కాల్చడం నేర్పాడు. మిత్రుడు చెప్పిన మాటలన్నీ శిలాక్షరాలు. చుట్ట నాకు తారకమంత. మీరు లెక్కల మాస్టారు కదా, తెలుగు సరదాకి కారణం ఏమిటి? సుసర్ల సత్యనారాయణ అని ఒక బొబ్బిలి విద్యార్థి నా దగ్గరకు వచ్చి చక్కని పద్యాలు బాగా చదువుతూ ఉండేవాడు. ప్రబంధాల్లో పద్యాలు వెంకటగిరి సంస్థానం వాడు పుస్తకం వేసి నేను కోరగా ఖర్చులన్నీ వారే పెట్టుకొని దాదాపు 20 పుస్తకాలు అలా ఏర్పడింది నా ప్రబంధ పరిచయం. విద్యాతృష్టి. గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పండి. మీరాయన అభిమాన విద్యార్థి కూడా. ఆ మాస్టారి గారి హృదయం వజ్రాయుధం కంటే కఠోరం, పువ్వు కంటే మృదువుగా ఉండగలదు. పర్లాకిమిడిలో తమ మాతృభూమిగా భావించారు. ఆ ప్రాంతీయుల అభ్యుదయాన్ని చాలా శ్రమ తీసుకొని సవర జాతి వాళ్ళు ఆత్మీయులుగా భావి వారికి లిపి సౌభాగ్యాన్ని కల్పించి అంత అభిమానంతో చూసిన ఆ ప్రదేశాన్ని ఘోరమైన ప్రతిజ్ఞ పెట్టి త్యజింపగలిగారు. మళ్ళీ పర్లాకిమిడి ముఖం చూడాలని శపథం చేసి దాన్ని తీసుకెళ్ళి ఒరిస్సాలో కలిపి చూడకుండానే దివంగతులు. మంచికైనా చెడ్డకైనా పట్టిందే పట్టు. హరిహర బ్రహ్మాదులై ఆ పట్టును ఆయన్ని వదిలిపెట్టదు. ధన్యుడు. ఆయనతో పాటు మీరు కూడా వారి కోరిక తీర్చాలని వ్యావహారిక భాషను పత్రికలలో ప్రవేశపెట్టి ఆయనకు గొప్ప తృప్తినిచ్చి ప్రజల భాష ద్వారా సినిమా రంగాన్ని జనం మధ్యకు తెచ్చి నార్ల మీ లైన్లో ముందుకు వెళ్ళి సంపాదకీయ వ్యాసాలకు శీర్షికలకు వంది తెచ్చారు. ఇంతకీ ఏమిటంటావు మాయ్? ఏమంటా? నవ్యాంధ్ర జాతి నిర్మాతలు మీరు అంటాను. నవ్వు నిసిమి జూన్ 1992లో పడింది. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు మంచం నిండా చుట్టూతా పరుచుకున్న సగం తెరిచి మూసిన ఇంగ్లీష్ తెలుగు పుస్తకం. ఆ మధ్యలో గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పెట్టెల మధ్య సిగరెట్ ఆరారగా పీలుస్తూ నార్ల వెంకటేశ్ పక్కన కాఫీ కప్ సిగరెట్తో మరో సిగరెట్ వెలిగించబోతుండగా సిగరెట్ లాక్కొని నలిపి కిటికీలోంచి పారేస్తుంది మధురవ. ఏమిటి కాల్చడం? గది నిండా పొగ. ఎలా ఆలోచిస్తారు ఇలాంటి గదిలో? మాకు స్టవ్ దగ్గర వెళ్ళి నుంచోగానే ఐడియాలు వస్తాయి. ప్రెస్సులో ఎంత గోలగా ఉంటుందో నీకేందో. ఈ గది ఇంకా 1000 రెట్లు బెటర్. సిగరెట్ కాల్చకపోతే రాయలేరా? ఏమిటో దవడలు పీక్కుపోతాయి. బుర్ర చిత్తెం కట్టినట్టుంది. చెయ్యి ఆడదు సిగరెట్ లేక. గిరీశం గారు చుట్ట వెలిగించమనేవారు. చుట్టకు మధ్యలో ఆరిపోయే గొడవ. సిగరెట్ అలా కాదు. నీకు చుట్ట వాసనే ఇష్టం అనుకుంటా. సాని దానికి ఇష్టం ఏమిటండి?
అయిష్టమేమిటి? సరస్సులకు ఏది ప్రియమో అది మాకు ప్రియం. కొంపతీసి నన్ను అందులో చేర్చలేదు కదా, ఎంత అదృష్టమా! మీకు గురజాడ వారి మీద కోపం వచ్చిందని విన్నా. అవును, నేను యాంటీ నాచ్. అతగాడు రామస్వామి వెంకటస్వామి అనే వేశ్యలిద్దులకు వెళ్ళి వాళ్ళ కోపతాపాలు అలకలు తెచ్చి ఆనంద గజపతి రాజు గారి వాళ్లతో గొడవలు లేక మధ్యవర్తిత్వం కానీ డాఫరీ పని చేశారు. రామ రామ, వాళ్ళిద్దరికీ అప్పారావు గారంటే ఎంత గౌరవం, ఎంత భక్తి! వారిని తండ్రిగా చూసుకొని వారి కంట పడకుండా జాగ్రత్తగా మెసిలేవారు అంది మదర్. వాళ్ళిద్దరూ తాగేవాళ్ళు. తాగితే ఒక ఆవిడ ఆనంద గజపతిని కూడా లెక్క చేసేదిగా. అందుకే అటువంటి వేశ్య బాలికలు శిక్షణ ఇవ్వడానికి విజయనగర రాజమహేంద్రాల్లో పాఠశాలన్నీ నెలకొని సంగీత సాహిత్యాల్లో శిక్షణ ఇప్పించేవారని విన్నా అంది మదర్. అందుకే తరువాత వీరేశలింగం గారు ఆడపిల్లలకు స్కూళ్ళు పెడితే అక్కడ ఉన్నత కులస్తుల పిల్లల్ని పంపేవాళ్ళు కాదు. శ్రీ ఆనంద గజపతి మహారాజా వారి స్నేహిత మిత్రుడు, ఆస్థాన ఉద్యోగిగా పంతులు గారి మీద అంటే గురదాల మీద చాలా బాధ్యతలుండే. అత్త మీద కోపం దత్త మీద చూపించినట్టు మీరు అప్పారావు గారిని నిందిస్తే ఏం లాభం అండి అని. లింగం గారు అప్పారావు గారు పొజిషన్లో ఉంటే రిజైన్ చేసేవాడు, కానీ సాని కొంపనట్టుకు తిరిగేవాడుగా. మీరు అప్పారావు గారిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన దృష్టి ఎంతసేపు నాటక రచయిత దృష్టి. వేశ్యల కొంప ఆ పరిసరాలు ఆయన కవి దృష్టితో చూడకపోతే ఆయన కన్యాశుల్కం రాసేవాడే కాదు. వీరేశలింగం పంతులు గారికి గురజాడికి ఉన్న ముఖ్యమైన తేడా మీరు వక్రంగా గ్రహించారు. మహా చెప్పావులే వంకర అంటూ ఇబ్సన్ రాసిన డాల్స్ హౌస్ నువ్వు చదివావా? మీ నైతిక దృక్పథం జర్నలిజానికి పనికొస్తుందేమో కానీ నాటకానికి పనికిరాదు నార్లజీ. నాటక రచయిత మీద అంత నైతిక బరువుని ఎవరూ మోపరు. ముని వెంకట సుబ్రహ్మణ్యం గారి రాసిన ఉత్తరంలో గురజాడ దృష్టి స్పష్టమవుతుండగా మీరు మా గురువు గారిని మాట తోలడం నేను సహించరుగాక సహించు. నీకు చాలా కోపం వచ్చిందే. కోపం తెప్పించడం నాకు వెన్నతో పెట్టిన మంచి ఎడిటర్. ప్రజలకు ఆగ్రహం వచ్చిన తను రాసిన దానికి కట్టుబడి ఉండి మీకు గురువు గారి మీద సద్భావం లేన ఆయన మీద అకాడమిక్ మోనోగ్రాఫ్ ఎందుకు రాశారు? అది మీకు ఆత్మవంచన కాదా అన్నట్టు. నా మోనోగ్రాఫ్ చెడగొట్టగలిగినంత తీవ్రమైనవి కాదు నా అభ్యంతరం. ఆయన జీవితం ఆయంది అని జారిపడి అప్పారావు గారు పొరిడి పిత్తమాంసం కొద్దిగా ఇష్టపడి తినేవారు. ఆయన రీనారాణి గారి సాన్నిధ్యంలో కోకో వైన్ పుచ్చుకునేవారు. ఇవన్నీ మీకు అభ్యంతరాలా? అయినా ఈ అభ్యంతరాలు ఆయన్ని కొలడం ఏ మర్యాద అండి? నైతిక ప్రమాణాలు లేకే మన జాతి ఇలా. రాజుల జమీందారీల కాలం ఒకలా ఉండే. విజయనగరాన్ని మాత్రమే సిటీ అనేవారు. రీనారాణి పుణ్యభూమి విజయనగరంలో వీధి పంపులు వచ్చాయి. విశాఖలో హార్బర్ కట్టే జాగాని అప్పారావు గారు స్వయంగా వెళ్ళి చూసి వచ్చారు. అలా డైరీలో విశాఖపట్నం అనే చిన్న సముద్రపు ఒడ్డు గ్రామాన్ని పద్మనాభ యుద్ధంలో ఓడిపోయి దచ్చి వాళ్ళకు 5,000 రూపాయలు మీ విజయనగరం వారు అమ్మేశారు అని చదివినట్టు నా జ్ఞాపకం. ఎక్కడ చదివారు? ఓహో, మీ చదువు ఏ ఊళ్ళో అని అన్ని నెలగదీసి గుడివాడలు బందరు తర్వాత కాక మీరు మద్రాసు ఎలా వచ్చారు? నాకు ఇంగ్లీషు జర్నలిజం అంటే ఇష్టం. పత్రికలలో చేద్దామని మద్రాసు వచ్చి ఎన్జి రంగానన్ దగ్గర తీశారు. రోజు నా దాల్చి జేబులో ఓ పావలా ఉండే. బస్సు ట్రామ్ ఖర్చులకు ఆయన నా జేబులో వేసేవాడు. నాకు తెలియకుండా అని. నేనింత వాడినైనంత వారి చాలవాడు. నేను తర్వాత వారిని గుర్తించుకొని
అపకారం చెయ్యకుండా ఉంటే ఉపకారి అపకారపు నెపమెందక చేయువాడు నేర్పరి సుమతి అని కదా మారిన నీతి సూత్రం. అదే 10,000 నవ్వు. మనం ఒకరికి ఏదో ఉపకారం చేశాక అది వాడు జీవితాంతం గుర్తుంచుకొని మన కృతజ్ఞుడై ఉండాలనుకోవడం ఒక పేరాశ. అలా ఎందుకు అనుకుంటున్నారంటే నేను నమ్మి పైకి తీసుకొచ్చిన వాళ్ళెవరు చివరిదాకా నా వెంట లేరు. దానికి మీకు తెలియని అనేక కారణాలు. కోపంలో అవి పైకి కనపడ, పైగా మంది పొయ్యే కాలం వచ్చే కాలంతో ఉంటారు వాళ్ళు. కోపం ఒక రసం, కోపం నా మతం, కోపం నా వేదాంతం. అంతేనా నువ్వనేది? అవును. మీరు ఆంధ్రప్రభలో ఎందుకు బయటికి వచ్చేశారు? నర్కర్స్ స్టాఫ్ అంతా సమ్మె చేస్తే వాటితో పాటు నేను రిజైన్ చేసి మీరు వెళ్ళిపోయినంత మాత్రం ఆ పత్రిక మూత పడుతుందనుకున్నారా? మీరు వెళ్ళిపోతానని బెదిరిస్తే మీ యజమాని వద్దం లేదట కదా. గత్యంతరం లేక మీరు బయటకు రావాల్సి వచ్చి దాన్నే మీరు త్యాగంగా చిత్రించుకున్నారట. నిజమా? పత్రికే ఎడిటరే పత్రికగా నడిపే గ్రాంధిక భాష శిష్ట వ్యవహారాన్ని కాదని ప్రజల తెలుగును ప్రవేశపెట్టి నా సంపాదకీయాల కోసమే ప్రభ చదివే వాళ్ళనిపించారు. ఇదేమి సామాన్యమైన విషయం. అందుకే కదా మీతో ఈ కబర్. కండువా జర్నలిజం మీతోనే ఆఖరనుకుంటా. కండువా జర్నలిజం అంటే కొత్త పేరు పెట్టారు. గుమాస్తా జర్నలిజానికి పూర్వం అంటే వ్యతిరేకం. మీ కాలంలో యజమాని వెనక్కునే ఎడిటర్ ముందుకొచ్చి మీ తర్వాత ఆఫీస్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ ఎడిటర్ని మూల కూర్చోబెట్టి న్యూస్ పేపర్ మీద పెత్తనం సాగించారు. మీకెంత బోగట్టా ఎలా తెలిసింది? మీ తర్వాత గోరాసత్, తర్వాత ఎడిటర్లు ఎక్కడున్నారండి? ఇప్పుడంతా లిఫ్ట్ ఇరిగేషన్ కదా. నాకెలా తెలుసునంటారా? గిరీశం గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళొస్తూ ఉంటారు. వెంకటేశం ప్రెస్ క్లబ్ మెంబర్ కూడా. ఏదో ఇంగ్లీష్ పేపర్ విలేఖరి. నాకంటే నువ్వే ఎక్కువ న్యూస్ కాన్షియస్గా ఉన్నావు. 6 నెలలు స్నావాసం చేస్తే వారు వీరవు. గోగినేని రంగనాయక్ అని వార్త ప్రచురించి మీరు ఎన్జీ రంగా గారి వ్యతిరేకయ్యారు. కొంతకాలం జ్ఞాపకం ఉందా? ఆంధ్రకేసరి ప్రకాశాన్ని తిడుతూ పంచమహాపాతకాలని 5 సంపాదకీయాలు రాశారు. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షలు మీరు సానుభూతిలో చూడాల. బహుశా ప్రజలు ఎదురు వెళ్ళడం కూడా మీ జర్నలిజంలో ఒక ఎత్తా. మన పేపర్లను వ్యతిరేకించి జనం తగలబడుతూ ఉంటే నాకు గొప్ప సంతోషంగా ఉండే. 1, వాళ్ళు మూర్ఖులని మీ అభిప్రాయం. 2, వాళ్ళు వ్యానుడు కానీ పేపర్లు కానీ తగలబెడుతుంటే మీ ఈగో పెరుగుతుంది. నష్టపోయి యాజమాన్యం. మీరు మేనేజ్మెంట్లకు ఐరావతంగా మారారు. స్టోన్ దగ్గర నేను కింగ్లా ఉండేవాడు. నా ఐడియాస్ అన్నీ అక్కడే వచ్చి మద్రాసులో మెయిల్ టైంకి ఎప్పుడు అందించేవారు కాదట. రోజు ట్యాక్సీ కవి కట్టడి సూళ్ళూరుపేట తీసుకెళ్ళి అందించేవారట. ఏదో ఏడ్చేవారు. నేను అనుకున్నట్టు పేజీ వచ్చేదాకా స్టాన్స్బర్గర్ స్టోన్ దగ్గర కుస్తీ పట్టేవాడు. మాలతి చందూని మీరే కదా డిస్కవర్ చేసింది. అవును, ప్రమదావనం నేను పెట్టిన శీర్షిక లత చేత ఊహాగానం రాయించింది. పురాణాన్ని కూడా రైల్వేల నుంచి రిజైన్ చేయించి జర్నలిజానికి తెచ్చింది. త్వరలపాటు నా అడుగుదాడల్లో నడిచి ఎడిటోరియల్ రాస్తే అచ్చం నేను రాసినట్లే ఉండేది. అంటే త్వరపాటి కుటుంబం అంతా నా వరబడి. నండూరు రామ్మోహన్ రావు గారు రాస్తే మీరు రాసిందేదో ఆయన రాసిందేదో గుర్తుపట్టడం అసాధ్యంగా ఉండేదట. ఆయనకంత పరకాయ ప్రవేశం వచ్చా? దేశీ కవితా మండలి గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నా జీవిత చరిత్ర రాశారు. అందులో
తను ఉదాహరించిన సంపాదకీయాలు అవి నావి కావు. ఏడ్చి అవన్నీ రామ్మోహన్ రావు రాసినవి. మీ కథను అంత నమ్మిన మనిషినా ఏడ్చి ఏడ్చి అనేది ఆయన భూతపద. నేను తెచ్చి తయారు చేసిన వాడు ఆ ప్రసాద్తో కలిసి నన్ను బిత్రే అంటే మోసం చేసి మీరు ఉద్యోగాన్ని నుంచి రిటైర్ అయ్యారు కావు, నేను కాదు రిజైన్ చేశాను. నాకు సరిగా ఇందిరా కాంగ్రెస్ బ్రహ్మానందరెడ్డి అంటే అసహ్యం. సంజయ్ గాంధీ గుంటూరు వచ్చిన రఘురామయ్య అతగాడి అడుగులకు మడుగులతో నేను ప్రత్యక్షంగా చూశాను. మరో టొబాకో వాడేవాడు వాడికి ఇంకేదో ఏర్పాటు చేశాడని ముండాలి అన్నమాట ఆడవాడు. వాడు ఎవడ నెహ్రూ మనవడు ఇందిరాగాంధీ రెండో సుభద్. వాడి మీద ఎడిటోరియల్ రాయించాడు ప్రసాద్ కాదు, ఆఫీసు మేనేజర్ రాయించాడు మొదలవాడు. గుంటూరు వాడు ఆ రోజు 50 ఫుల్ పేజీలు మీ పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అందుకని కాంగ్రెస్ పాలసీని వ్యతిరేకిస్తున్న ఎడిటర్ని నన్ను కాదని ఆ సంజయ్ గాంధీ మీద ఎడిటోరియల్ రాయిస్తారా? నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకో. ఆ యజమానేదు మీ వ్యాపార ప్రయోజనాలు లక్షలు, మీదొక దారి ఆయింది మరో దారి అయితే నవ్వదా లోకం. అందుకే రిజైన్. అంత మాత్రానికే మీరు వీధిన పడాలా? మీకెంత చేశారు ప్రసాద్ గారు? మీకెంత చేశారు? ఆయన మిమ్మల్ని ఉద్యోగిగా చూడలేదు, ఎంతో మర్యాద ఇచ్చారు. ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని అతను తన ఇమేజ్ని ఎంత పెంచుకున్నాడు. ఈ పేపర్ నేను కదా సృష్టించా. ఆంధ్రజ్యోతి పెట్టిన కొత్తలో ప్రభ రీడర్షిప్ అంతా మీకొస్తుందని మీ కీర్తిని గురించి భయపడ్డారు కదా. నార్ల లేని పత్రిక ఉప్పు లేని పప్పుగా ఉంటుందని అనుకోలేదు జనం. అదో పెద్ద ట్రాజెడీ. ఆ రోజుల్లో మీరు ఏర్పాటు చేసిన ప్రభ ఏజెంట్ల అది మానేసి ఇది పుచ్చుకో అంటే అంతా మిమ్మల్ని చూడగానే పారిపోయే వార్త. అసలు ఈ ఆంధ్రజ్యోతి అనే పేరు ఎట్లా పెట్టారు? ఆంధ్రజ్యోతి అనే వారపత్రిక 1940లో బిఎన్ గుప్తా అనేవారు ప్రారంభించి దాన్ని నేనే ఎడిటర్ చేశాను. అది పోయిన కొన్నాడు 45లో చక్రపాణి గారు ఆంధ్రజ్యోతి అని మంత్రి పెట్టారు. తర్వాత రాజమండ్రిలో దంటు కృష్ణమూర్తి అతన్ని ఆంధ్రజ్యోతి అని అప్పుడు వచ్చి ఆగిపోయే దినపత్రిక. అది మీరు కొనేసి ఉంటారు. మద్రాసు నుండి తెలుగు పత్రిక విజయవాడకు తరలించిన ఘనత మీదని. పూర్తిగా మాది కాదు. అంతకుముందే ప్రజాశక్తి దినపత్రిక కాట్రగడ్డ రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో మెదవాడి నుంచి వచ్చి అది కమ్యూనిస్టుల దినపత్రిక. ఇది ఆంధ్రుల జాతీయం. మీరు అందులో తప్పుకుంటాక ప్రభ చాలా పెరిగిందట. అవునా? చీపురు కట్టని సంపాదకుడిగా పెట్టి పత్రిక నడిపిస్తానని ఆ యజమాని అన్నాడు. ఆ పనికి వాళ్ళ డబ్బు పత్రిక పెరగటానికి అనేక కారణాలు. మత విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, హేతువాదం, గాంధీయిజం, విజ్ఞానం, సైన్స్ పరిశోధన ఇవి పత్రిక లక్ష్యాలుగా నడిపే ఆదర్శాలు కల ఎడిటర్. ఆ ఆదర్శాలే వాస్తవం మార్లవారి. నువ్వు ఫాలో అయ్యావా? నా పద్యాలు అవేం పద్యాలండి? పూర్ ఇమిటేషన్స్ ఆఫ్ వేమన. నా కవిత్వం నీకు నచ్చలేదా? మంచి ఎడిటర్గా తిరుగులేని పేరు తెచ్చుకున్నా. మళ్ళీ కవిగా కూడా నిలబడాలని ఎందుకు ఆరాటం? జర్నలిజం క్షణిక అశాసు. సాహిత్యంలో నిలబడితేనే గొప్ప. మీ నాటకాల్లో పాంచరాత్రం చాలా గొప్ప. మీరు ద్రౌపది 5 భర్తలతో 5 రాత్రులు గడపడమని గొప్ప ఐడియా. మరి నా సీత జోస్యం, సింహావతారం, మీ కొత్త గడ్డలు నాటికలు బాగుంటాయి. సీత జోస్యంలో రాముడు చాలా వీక్, నరసింహావతారం కొంచెం కృతకం. పురాణ కథలు అలాగే చూడాలి, కానీ అది నిజంగా జరిగాయని భవి వాటికి జవాబు చెప్పాలనుకోవడం అలా కాదు. అలా జరిగిందని రాయడం అంత అవసరమా ఎడిటర్ జీ అని? ఎవరిష్టం వాళ్ళు. నాకు బ్రాహ్మణిజం అంటే పడు, బ్రాహ్మలంటే కాదు. నా అసిస్టెంట్ అందరూ వాళ్ళు
నార్ల చిరంజీవి నీకేమవుతాడు? ఏమీ కాదు. వాడు కమ్యూనిస్టు కవి. మీకు కమ్యూనిజం అంటే గెట్టదా? నార్ల చిరంజీవి గురించి నాకు జ్ఞాపకం. ఒకసారి ఆంధ్రప్రభలో కథల పోటీ పెట్టారు. ఆ కథల పోటీలో నార్ల చిరంజీవి రాసిన కథకి మొదటి బహుమతి. అది నేను చదివా, పుస్తకం చూశాను. చదివితే నాకు ఇది ఇంగ్లీషు కథ. ఇది జయింట్ అది ఉంది, జ్ఞాపకం లేదు. అతను రాసిన కథకి మచ్చుకు మచ్చు కాదు, పేర్లు మార్చాడంతే. పేర్లు అది అది లేక లెటర్ రాసే ఆంధ్రప్రదేశ్, ఇది మచ్చుకు మచ్చి కాపీ ఫలాని వాడి ఆంగ్ల కథకి కాపీ. ఆ కాపీ దీనికి ఫస్ట్ ప్రైజ్ ఎలా ఇచ్చారని రాస్తే వాడు ఎవడు ఏం చేస్తారు పాపం, అయిపోయింది కనుక ఎవడు ఏం మాట్లాడు. నేను ఒక్కడనే బహుశా అలా రాసిన వాడు అయ్యి ఉంటారు. నీకు కమ్యూనిజం అంటే గెట్టదా? గెట్టదు. ఒకసారి ఓ కమ్యూనిస్టు ప్రబుద్ధుడన్న, ఈ భూస్వాముల భార్యల మెడలపై కాడి వేసి భూమిని దున్నిస్తాం, మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు నాకు కోపం వచ్చి కార్టూన్ల యుద్ధం ప్రారంభం. అటువైపు నుంచి విశాలాంధ్రుడు రాంభట్ల వేశాడు జవాబుగాక. తెలుగు దినపత్రికలో రాజకీయ వ్యంగ్య చిత్రాన్ని ప్రవేశపెట్టిన ఎడిటర్ మీరే కదా. కార్టూన్ యుద్ధాలు ఎన్నో చేశారు. ఎడిటర్ని ఒక మంత్రి రాజకీయ నాయకుడితో సమానంగా నిలబె. భూస్వాముల భార్య మెడలపై కాడేసి పొలాలను దున్నిస్తానని ప్రగల్భాలు పలికిన కమ్యూనిస్టులు ఎవరు? ఎడిటర్ జిఎన్ మాకినేని బసవన్నయ్య, మార్క్సిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన కమ్యూనిస్టులో అరిస్టోక్రాట్. గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ తప్ప తక్కువ రకం సిగరెట్ కాల్చేవాడు. క్షలాన్ని శ్రద్ధగా చదవమని కమ్యూనిస్ట్ క్యాడర్ల రహస్య సర్కులర్ జారీ చేసే. చలంగారి మీద మీకు అంత మోజు ఎలా ఏర్పడి? శ్రీ మహాప్రస్థానాన్ని యోగ్యతా పత్రికం, అది ఇందాక చెప్పిన కథ. అతని పేరు జ్ఞాపకం లేదు. సెల్ఫిష్ జయింట్ అనేటువంటి ఇంగ్లీష్ కథ. దానికి ప్రసిద్ధుడైన నాకు బాగా ఇష్టమైన పేరే. ఆ కథకుడి పేరు మర్చిపోయాను, తర్వాత జ్ఞాపకం. కనుక దాని సెల్ఫిష్ జయింట్కి మక్కీకి కాపీ అనమాట. శ్రీ మహాప్రస్థాన యోగ్యతా పత్రం ఇచ్చిన చలం. అది చూసి కమ్యూనిస్టులు చలం మావాడని చంకలెగరేసి, నాచకమ్మను చూసి సన్యాసి చంకను గుద్దుకొని విశాలాంధ్ర వారితో గొరదాడ మాన్యుస్క్రిప్ట్ తగువేమిటి వివరంగా చెప్తారా? గొరదాడ వ్రాతు ప్రతులు డైరీ అన్ని విశాలాంధ్ర వారి దగ్గర. అవి గొరదాడ వెంకటరామదాసు నుంచి కొన్నారని. ఆ రామదాస్ సరైన సాహితీ వారసుడు కాదు. గొరదాడ లైబ్రరీ అంతా సెకండ్ హ్యాండ్ పుస్తకాలుగా అమ్మేసి విజయనగరంలో నేను సాహిత్య అకాడమీ గొరదాడ మీద మోనోగ్రాఫ్ రాసి ఆ గొరదాడ మాన్యుస్క్రిప్ట్ చూస్తే మంచిదని కట్టగడ్డ రాజగోపాలరావుని అడిగా. ఒకసారి చూస్తానని ఆయనకు ఆ ట్రంకు పెట్టించారు. మళ్ళీ మా ఇంటికి భద్రంగా మీరు మీ శిష్యుడు పురాణం విశాలాంధ్ర వారి వెన్నుపోటు పొడిచారట కదా. నోనో అవసరాల సూర్యాలు వాటిని హ్యాండిల్ చేశారు. అతను బిఏ తెలుగు, ఇంగ్లీష్ సరిగా రాదు. అప్పారావు గారు అన్ని డైరీలు మై నోస్ హిజ్ హైనెస్ అని అన్ని ఇంగ్లీష్లోనే రాశారు. అవి అలానే ఇంగ్లీష్లో అచ్చేసి ఉండాల్సి.
విశాలాంతరవాడు ఏం చేశారట? ఆ కట్టలని సూర్యారావు మొహాన పారేసి అతను బుడ్డి దీపం వెళ్తుల్లో అప్పారావు రాసిన వాటి కొంత వదిలేసి కొంత చేతి అనువాదాలు చేశారు. అవన్నీ డైరీలు, మాటామంతి, కథానికలు, ముత్యాల సరాలు అంటూ వచ్చాయి. అవన్నీ పూర్తవ్వకుండానే సుబ్బారావు బాల్చి తన్నేశారు. అప్పుడు మీరు ఈ తేనెటీగల తుట్ట కదిల్చారా? అలా మూలలో పైపారు వేస్తూ పోతే చాలా దోషాలు కనిపిస్తాయి. ఒకరి రచనలు మూలానికి భిన్నంగా మార్చి అనువదించడాన్ని ఇంగ్లీష్లో ఫోర్జరీ అని. అప్పటికే సూర్యారావు అనువాదాల ఆధారంగా ఇంగ్లీష్లో, రష్యన్లో అప్పారావు గారి రచనలు వెళ్ళిపోయి ఆయన తీరని అపచారం జరిగిందని గ్రహి. అవును, విశాలాంతరవాడు సూర్యారావు అప్పగించారే కానీ ఆ అనువాదాలు ఎలా ఉన్నాయని వాడు పట్టించుకోలేదు. అలా మహాకవి అపకారం జరిగిపోయిందన్నమాట అంటోంది మదర్. సూర్యారావు ఇదంతా తెలియజేయరా. అతని సరిగా ఇంగ్లీషు రాదు అంతే. బ్రింజాల్స్ అంటే పచ్చి మిరపకాయలు. కాల్డ్ ఆన్ హిమ్, కాల్డ్ అనే ప్రయోగాన్ని అర్థం తెలియక హిజ్ హైనెస్ కాల్డ్ హిమ్, అప్పారావు కాల్డ్ ఆన్ హిజ్ హైనెస్ అన్నదానికి తప్పుగా డైరీల్లో కొన్ని దాటేశారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మీకు ఇంత అవకతవకల గ్రంథం తెలియదు. అయితే మీరు విశాలాంధ్ర వాళ్లతో సంప్రదించాల్సింది ముందు. నాకు ఓపిక లేక ఈ అవకతవకల పోజీల గురించి నా అసిస్టెంట్ పురాణాన్ని దినపత్రికలో వ్యాసాలు రాయవ. పైగా ఈ డైరీలను సరిగ్గా మళ్ళీ వ్రాయించడం, టైపు చేయించడం, ఈ పనులు అవసరం. ఒక 6 నెలలకి పైగా వాటి మీద నా అజమాయిషీలో పాటి బండ్ల సుందరరావు, గొల్లపూడి, కెవి రమణారెడ్డి, తుమ్మల వెంకట్రామయ్యగా పనిచేశారు. అది క్షాళన. విశాలాంధ్ర జవాబులు రాయలేదా? ఊరుకున్నారా? ఏటుకూరి బలరామూర్తిగా పురాణం హెల్ప్తోనే జవాబు, వ్యాసాలు రాసి వీళ్ళంతా స్నేహితులే, విరోధాలు లేవు మాకు. మీరు ఆంధ్రజ్యోతిలో ఫోర్జరీలనే కాంట్రవర్సీ లేవదీయటం కమ్యూనిస్టులకు కళ్ళు ఎర్రబడ్డాయా? కన్నెర్ర కాకే. నేను వాళ్ళ దగ్గర నుంచి వ్రాత ప్రతులు వాళ్ళ కన్నే పొడిచారు. మీ గురదాడ మోనోగ్రాఫ్ సంగతి ఏమిటి మరి? పూర్తి చేశా పుస్తకం. కీర్తి మీకు, అపకీర్తి పురాణానికి వచ్చి సరిక తోసిన వాడిది కదా తప్పని. మధురవాణ్ నార్లవారి లైబ్రరీలో పుస్తకాలు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నార్ల పుస్తకాలపై డస్ట్ దులుపుతూ మళ్ళీ అరల్లో సర్దుతూ ఉంటుంది. గ్రంథచౌర్యం మీకు బాగా తెలుసంట. నిజమేనా? ఒక శబ్దాన్ని ప్రయోగించే ముందు దాని అర్థం తెలుసుకొని మాట్లాడటం మంచి. తెలుసుకోవడానికి ఇందులో ఏముంది? పుస్తకాలు దొంగిలించడాన్ని గ్రంథచౌర్యం అంటారు కదా. గ్రంథచౌర్యం అంటే ఏదైనా ఒక ప్రసిద్ధ కవి రచయిత రాసిన దాన్ని మరొకరైన తన పేరు ప్రకటించుకున్న తర్వాత నాలాంటి ఎడిటర్స్కి దొరికిపోతే గ్రంథచౌర్యం. అది ముందు తెలుసు. పుస్తకాల దొంగల్ని గ్రంథచోరరా. నా లైబ్రరీ చూస్తుంటే మీకు మధ్యన వాళ్ళెందుకు గుర్తొచ్చారు? ఇవన్నీ మీరు కొన్నవేనా లేక సంగ్రహించారు? నా దగ్గర 2 రూపాయలుంటే 1 రూపాయి తిండి ఖర్చు పెట్టి 1 రూపాయితో పుస్తకం కొనేవారు. శ్రీ దగ్గర 2 రూపాయలుంటే తాను పస్తుండి 2 రూపాయలు పెట్టి 1 పుస్తకం చదివేవాడు తప్ప. నేను కష్టపడి ఇంత లైబ్రరీ సేకరి తేనెటీగలు మధువును కూడబెట్టి. అయితే ఇంతకీ ఇవన్నీ కొన్నవేనా అని నా అనుమానం. నీకెందుకు అనుమానం? ఇన్ని పుస్తకాలు చదవాలని మానవ మాత్రుడి వల్ల అయ్యే పనేనా? మీరు మానవుల కంప్యూటర్. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నా? ఎడిటర్ వేషం వేసుకొని శ్రీకృష్ణుడిలా. కృష్ణుడేవిడు? భగవద్గీత అంటే నాకు పడదు. పుస్తకాలు సేకరించడం నాకు. అందుకే మిమ్మల్ని
సంపాదకుడు సంపాదించేవాడు, పుస్తకాలు సంపాదించి రివ్యూకి వచ్చిన కొత్త పుస్తకాలు లైబ్రరీకి వచ్చి లైబ్రరీలోని పాత పుస్తకాలు సంగ్రహించేవారట. ఏమి మీ చాకచక్యం! ఎలాగైనా ఆ పుస్తకాలు లైబ్రరీలోకి పోయి నేను అవన్నీ జాగ్రత్తగా బయట చేయి కేటలాగింగ్ చేసి భద్రపరిచేవాడు. సొంత లైబ్రరీ ప్రియురాలి కంటే ఎక్కువ. మీ సబ్ ఎడిటర్ లైబ్రరీలో చేర్పించి వారి చేత మీకు కావలసిన పుస్తకాలు తెప్పించుకొని అవి పోయాయని చెప్పి వాటికి జర్మానాతో ఖరీదు కట్టేసేవాళ్ళ. ఏమిట గడుసుదనం! ఇవన్నీ నీకు ఎవరు చెప్పి? శ్రీశ్రీ గారు పేదల అతగాడు నా వద్ద సబ్ ఎడిటర్గా కొన్నాడు ఆంధ్రప్రభలో వెలిగించాడే. నేను ఎడిటర్గా ఉండగా నా మీద వ్యంగ్య రచన లాంటి నాకు తెలియకుండా చేయించి ఆ పేపర్లో వేశారు. వెంటనే పీకి పారే. అందుకే శ్రీ అంటే విషం, శ్రీ అంటే విప్లవం అన్న అతగాడి షష్ఠిపతి. శ్రీ అంటే మీకు బడదా, కమ్యూనిజమా, పేదల మీకు గెట్ట. అతగాడి పద్యాలని దేనికో ఓ దాని కాపీ. ఏవి తల్లి నిరుడు కొలిసిన హిమ సమూహాలు వేలాది స్నో సభ్యస్తర్యకి కాదు. తాజ్మహల్ నిర్మాణ రాళ్ళెత్తిన కూలీల ఈ ఏరియా కూడా బెర్తోండ్ బ్రేక్ అనే జర్మన్ కమ్యూనిస్ట్ కవి రచనలు ప్రతిధ్వనుడు. బేసిక్గా అతడికి నిజాయితీలే. రామరావు ఎడిటర్లు ఇంత నిర్దయగా ఉండగలరని మిమ్మల్ని చూసి గ్రహి మీరు ఎవరిని నమ్మరు, ఎవరిని గుర్తించరు. అందుకే మిమ్మల్ని పెసిమిస్ట్ అన్నాడు మహాక్. ప్రపంచమే నాలాంటి కొందరు పెసిమిస్టుగా మార్చేది. అంతా వంచనే, అంతా అర్థం. అందుకే మీరు నవ్వగా చూసిన వాళ్ళు లేరంటారు. అవును, మిమ్మల్ని నమ్ముకొని ఆంధ్రజ్యోతి ప్రారంభిస్తే అది కేఎల్ఎన్ ప్రసాద్ గారి 3 చెరువుల నీళ్లు తాగి ముప్పు తిప్పలు పెట్టించారంటారు. అందుకే ఆయన హైదరాబాద్ ఏషియన్ పెడదామంటే తెనాలి రామలింగడి పెళ్లిల భయపడి తప్పించుకున్నారట. అవునా? ఆంధ్రజ్యోతి వల్లే అతగాడు ఆంధ్రదేశానికి పరిచయం. ఆంధ్రజ్యోతి వల్లే రాజ్యసభ సభ్యుడయ్యారు. మీరు గొప్ప ఎడిటర్ అని అనుకోవడంలో తప్పేంటి. సందేహంగా అంత వాడే. కానీ మీకు కోపం రాకుండా ఉంటే ఒక అడుగమే సందేహిస్తావు. ఏం లేదు, మీరు ప్రభలో మానేశారు. అదే మానేసి యువతలకు వచ్చి ఆ సర్క్యులేషన్ అంతా మీ వెనకాల వస్తుందనుకున్నారు. అవునా? అదంతా నేను నా ప్రతిభతో సంపాదకీయ శీర్షికలతో బిల్డప్ చేసేది కావచ్చు. ఒక పత్రిక విజయానికి దాని వెనక ఉన్న యంత్రాంగం యజమానుల డబ్బు కూడా కారణమని మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న గుర్తించడానికి నిరాకరి. అదే తప్పు మీరు ఆంధ్రజ్యోతి విషయంలో కూడా చేసి. అంటే పాటిమానికి తెల్ల బియ్యమా, పాటిమానిక తెల్ల బియ్యం. మీరు పెళ్ళాకే ఆ పత్రిక అన్నీ కూడా బ్రహ్మాండంగా పెంచుకున్నాయి సరుకులే. నేను న్యూస్ కోసం ప్రకటనని పీకించేసేవాడిని. నేను స్టోన్ దగ్గర ఉంటే మేనేజర్లు గడగడ. మీరు ఎంతసేపు మీ ఇమేజ్ చూసుకున్నారే కానీ యజమాని బాగోగులు పట్టించుకో. ధనికులు కూడా మీకు అండగా ఉన్న వాళ్ళకి మీరు అడ్డంగా తయ్యారు. యజమానుల చేతుల్లో పత్రికలు ప్రజాపక్షం వహిస్తున్నట్టు నటిస్తూ వ్యాపార వర్గాల కొమ్ము కాదు. అదే మన దురదృష్టం. వారి డబ్బు అడుకోవాలి కానీ వాళ్ళ కోసం ప్రసాద్ గారికి మీరు కూడా వైటెలిఫెంటే అయ్యా. మిమ్మల్ని ఆయన అన్నగారి కంటే ఎక్కువ గురువుగా ఆరాధించి నా స్వర్ణోత్సవాన్ని పోగు చేసిన విరాళాలు సరైన లెక్క చెప్పలేదు అతను. తప్పు మీకోసం మీకు తెలియదు, మీ కోపం మీకు తెలియదు. మీది కక్ష సాధింపు తత్వం. 60,000కు పైగా మిగిలితే మీ సొమ్ము మీకిచ్చేసి రసీదు తీసుకున్నాడాయి.
ఖర్చులన్నీ కమిటీ పాస్ చేసి మా గొడవలన్నీ నీకెలా తెలిసినాయి? ఆయనే ఒక కాపీ మాకు కూడా, అంటే నాకు గిరీశం గారికి ఇచ్చా. తెలుసుకోకుండంటూ మీ యాగి భరిత ప్రసాద్ నన్ను చాలా హర్ట్ చేశారు. మీరాయన్ అంతకంటే మాటలతో ఉత్తరాలతో కుళ్ళ బోడిచారు. మీరేం తక్కువ? నువ్వు కూడా నియో రిచ్ క్లాస్ పక్షం వహించి మాట్లాడుతున్నావు. ప్రజల పక్షం కాదా? మీరు కాంగ్రెస్ని వ్యతిరేకించారు. ఇందిరా కాంగ్రెస్ అంటే కమ్యూనిస్టులను మునిపే వ్యతిరేకించారు. చివరికి ఎన్టీఆర్ని ఆశ్రయించాల్సిన గతి పట్టి మీకు కులతత్వం లేకపోయి నేను ఆంధ్రజ్యోతిని ఎవరికి గొడుగు పట్టే పత్రిక కాకుండా నా పత్రికగా తీర్చిదిద్ది ఇందిరా కాంగ్రెస్ను మట్టి కనిపించిన నేను ఎన్టీఆర్ని అభిమాని. ఉత్తినే కాదు, ఎన్టీఆర్కు చెప్పి అకాడమీని రద్దు చేయించడం శాజిస్ట్ చర్య కాదా? మీరు ఎడిటర్ కానీ పండితుడు కానీ కారు కదా. బెదవాడ రెడ్డి గోపాలరెడ్డి గారు అన్నట్టు బెదవాడ గోపాలరెడ్డి మీద కోపంతోనే అలా చెయ్యాలి. కోతి పిల్ల చేత పొయ్యిలో పనస గింజలు తీయించినట్టు అయింది. చివర నవి స్ట్రాట్ఫర్డ్ ఆన్ అవెన్ షేక్స్పియర్ జన్మస్థానంలో ఆయన విగ్రహం మధ్యన పెట్టి చుట్టూ షేక్స్పియర్ మహాకవి నాటకంలో పాత్రల విగ్రహాలు నిలబెట్టి షేక్స్పియర్ పార్క్ కట్టి అలా గురజాడను నిన్ను మధ్యన పెట్టి కన్యాశుల్కంలో పాత్రలతో ఓ కన్యాశుల్కం పాత్ర పార్క్ ప్రతి ఊళ్ళో నిర్మించాలంటున్నాడు నాకు. మీరు ఐడియా పురుషులే, కాస్త బుద్ధి వంకర కానీ పోనీ సెనిలిటీ అనుకోండి. చివరి నీకు ఎందుకో నా మీద సదభిప్రాయం లేదే. మీరు యాంటీ నాచి కదా. వరదాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు యాంటీ నాచి కాదు. వేశ్యాకులం ఎందుకోసం పుట్టింది చక్కని వ్యాసాలు రాసి మహానుభావం. ఆయన్నేదో అన్నార్త మీరు. ఆయన పంచలో షర్టుతో పైన కోటేసుకునేవారు. తెలుగు కథల్లో కోటీశ్వరుడు మీరొక్కరేనండి అన్నాను. దానికి ఆయన ఏమన్నారు? మిగతా దరిద్రుల మాట నన్ను అడక్కండి అన్నారు. మీరున్న కాలం కూడా అలాంటి. మీరు సాహిత్య కళ రాజకీయ తదితర రంగాలన్నిట జైన్స్ మధ్యనే ఉన్నారు. సెల్ఫిష్ జైంట్ అని చెప్పాను, అది పేరేదో రాసిన రావాలి, జ్ఞాపకం రాలేదు. తర్వాత అదంతా లిల్లీపుట్. ఈ మాట ఒప్పుకున్నావు కదా. నా పేచీ అంతా ఎమోరల్స్ లేని పరిపాలకులు, రాజకీయ ప్రజాస్వామ్యం పోయి అగ్ని ధనస్వామ్యం. నేటి దినపత్రికలు రాజకీయ పార్టీ ఆశయాల్లో భేదాల వల్ల విడిపోవటం కాక నిస్సిగ్గుగా కులాల వారి వర్ధిలు వార్తల్ని అమ్ముకొని ప్రకటనకర్తల శాసనం పత్రికలు మీచ. దీన్నే మార్కెట్ ఎక్స్పాన్షన్ అంటున్నారు నకిలీ ఎడిటర్. జన్మలో పత్రికల ముఖం చూడని పత్రికలు పెట్టి అగ్రశ్రేణిలో వర్ధిల్లుతున్నారు. దీన్ని మీకేమంటారు? డబ్బు పెట్టి కొనవచ్చు. ఈ విలువలు లేని వినియోగదారుడు సమాజం వచ్చి సంస్కృతి, కళలు, సాహిత్యం వీటితో దానికి అనుబంధలే. మన మధ్య తరగతిలో కూడా అమెరికనైజ్డ్ అవుతోంది పూర్తిగా. నాలుగు గిరీశం గారు అమెరికా వెళ్ళిపోతారు. గిరీశం లాంటి వాడు అక్కడ లేరా? గిరీశం గారు ఎడిటర్ అయితే, గిరీశాలు వెంకటేశ్వర్లు ఎడిటర్ అయితే, పూటకోళ్ళం పబ్లిషర్ అంతకంటే ఏమీ రానివాడు పత్రికా సామ్రాజ్యాన్ని ఏలుతుండ. గిరీశానికి ఏం రోడ్ వచ్చిందండి? నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కొత్తగా పత్రిక పెట్టారు. ఒక శ్రీమంత్ ఎడిటోరియల్స్ సంపాదకుడే ఎందుకు రాయాలి అన్నాడు. కాలేజీ మాస్టర్లే సినిమా రైటర్స్ ఎవరి చేత పడితే వాళ్ళ చేత రాయిస్తా ఎడిటోరియల్స్ అనే వాశాడు. ధనస్వామ్యం ప్రధాని శాంక్టిటీ పవిత్రలను ధ్వంసం చేసి ఆనందిస్తా. అది శాడిజం. బైబిల్లో సూక్తి వెళ్ళలేదా? ఏమిటది? సూది బెజ్జంలో ఒంటె దూరిపోకలదు కానీ భగవంతుడి సామ్రాజ్యంలో ధనవంతుడు
ప్రవేశించలే. సెక్స్ అమ్ముకునేందుకు సెక్స్, షేర్లు అమ్ముకుంటానంటే షేర్, రాజకీయం అమ్ముతామంటే రాజకీయం, సినిమా అమ్మితే సినిమా, ఏది అమ్ముడైతే అది ప్రచురించే పత్రికలు వచ్చి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం చేశాయంది మదర్. అందుకే నా లోపాలు కోపాలు ఎలాంటివైనా నా తదనంతరం నా రెలవెన్స్ ఐధికమై అది నువ్వు భోజన సందర్భంలో నీకు ఇష్టమైన ఆధరువులేవి, కాల్చిన వంకాయ పచ్చడి, పచ్చి పులుసు ఇవంటే నాకు బాగా, బంగాళాదుంప, పచ్చి బఠానీ, టొమాటో, క్యారెట్ మొదలైన ఎక్కువ రుచివైన అవి తింటున్నప్పుడు తృప్తి తప్ప రియాక్షన్ రాదు. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? మీ ఎడిటోరియల్స్ ఒకప్పుడు అలా ఉండేవి. మరి మీ గ్రీవియన్స్ ఏమిటి? మహాకవినని మహారచయితనని ఇస్తకానికైనా నన్ను మెచ్చుకున్న వాళ్ళు లేరు. నా ప్రొఫెషన్లో వాళ్ళే నన్ను కింద పరిచారు కావాలి. మీకు బాగా నిద్ర పడుతోందా? అదే మీ ఆరోగ్యం బాగుంది. అదేం పాపము, నాకు త్వరగా నిద్ర పట్టదు. ఓసారి పట్టిన ఒక పట్టాన మెలకు. ఇది ఒక ఆరోగ్యమేమ. ఎవరి బలహీనతను వాళ్ళు సమర్థించుకుంటారు. గిరీశం గారు అనేవాడు, ఇందాక అందుకుంటాను. సెల్ఫిష్ జయంట్ అనే కథని ఆస్కార్ వైల్డ్ అని రాశారు. అద్భుతమైన రచయిత, నాకు చాలా ఇష్టం. అది ఎవరి బలహీనతని వాళ్ళు సమర్థించుకుంటారు. ఆచార్యజీ, నారులజీ, గిరీశం గారు అనేవారు. మీరు పరమధ్యాసను కీర్తించారు, మీకు అదేం తక్కువ అన్నారు. నారుల ఆలోచనకి ఏకాగ్రత ఒక విషయం మీద మనసు ఏకాగ్రంగా ఉంటే ఇంకో దాని మీద శ్రద్ధ తక్కువ. దాన్నే నువ్వు పరధ్యానం అన్నట్టు. నిజానికి నాకు పరధ్యానం తరచుగా జరిగేది. సిగరెట్ ముట్టించిన వెంటనే పరాకుగా పారేసి కొత్త దాన్ని ముట్టించదు. కాల్చుతున్న తిరిగినట్టుతో కట్టుగుడ్డలు కాల్చుకోవడం నాకు చాలాసార్లు. తినండి తరచు జ్ఞాపకం లేకపోవడం చాలాసార్లు. కొన్ని గంటల లోపల గొడుగు పారేయచ్చు. రోజున్నర లోపల ఫౌంటైన్ పెన్ జార వెళ్ళడం నా రికార్డు. పోస్టు బిళ్ళల డబ్బాలు వేసి ఉత్తరాన్ని వెనక్కి భద్రంగా తెచ్చింది మాత్రం ఒక్కసారి. పోయిన నిన్న గురించి, పుట్టని రేపు గురించి దిగులు పడక నేటి మాధుర్యాన్ని నేడే గ్రోలాన్ని మీరు కలుపుగోలుగా ఉంటారా? పలకరిస్తే తప్ప పలక్కపోవడం నాకు పని. ఇంగ్లీష్ చదువు వల్ల కొన్ని ఇంగ్లీష్ సంప్రదాయాలు పట్టుబడడం ఇందుకు కాదు. మీరు నాస్తికులు, భౌతికవాదులు కావడం వల్ల మీరు నిర్వహించిన పత్రికలు నష్టపోయాయంటారు. అయినా నేను సంస్కృతికి దూరం కాదు. నా భావాలు కొన్నింటిని మాత్రమే పరిమితం. మీ పేర ఒక స్టడీ సెంటర్ నెలకొల్పాలని తెలుగుదేశం ముఖ్యమంత్రి ఒక రాయి పాతారు. హుస్సేన్ సాగర్ బుద్ధ పూర్ణిమ ఘాట్ వరకు ఏమైంది? బుద్ధుడికే గతి లేదు, ఇక నా గతి విచారించేవాళ్ళు మీరు ఎడిటర్ కదా. పత్రిక విజయవాడలో ఉండక అక్కడి నుంచి బిచానా ఎత్తేసి బంజారా హిల్స్లో లుంబినికి వచ్చాత. ఎందుకు? లుంబిని కట్టుకున్న సొంత ఇంట్లో ఉండాలని ఎవరు కనిపించదు. అదే మీరు చేసిన పెద్ద
మీరు లేకుండా పత్రిక వస్తుందని యాజమాన్యానికి సిబ్బందికి రుజువు చేశారు. ఇక ఎడిటర్ ఒకవైపు ఎలిఫెంట్ ఇక ఎడిటర్ వైస్ ఎలిఫెంటే కదా. నా జీవితం చరమాంకమంతా ఫ్రస్ట్రేషన్లో గట్టి బాల్యంలో కూడా చాలా బాధపడి స్వంతగా కష్టపడి నా స్థితి నేనే ఉద్యోగ విరమణ కూడా సంతోషంగా జరగలేదా? నేను చేసింది ఉద్యోగం కాదు, నడిపింది ఉద్యమం. మా సేనలు ఎవరు రూపాయి అనా పైసలతో కొలవలే. ఇప్పుడు జరుగుతుంది అదే చెప్పండి. అప్పుడు కనుక అలాగే ఈ ఎలక్ట్రానిక్ యుగంలో జర్నలిజాన్ని చూడకుండా వెళ్ళిపోయిన మీరు ధన్యులండి నార్లగారు. మిసిమి అక్టోబర్ నవంబర్ 1992లో వచ్చింది ఇదంతా. రేపు అబ్బూరి వరదరాజేశ్వరరావు, వరద అంటారు, ఆయనతో ఇంటర్వ్యూ. అబ్బూరి రామకృష్ణారావు గారు అబ్బాయి. అమ్మా